హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి-ఆర్ట్స్&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో నైటీ మోడల్గా కుట్టుకుందాం. వేరే పీస్ వేసుకుని క్లాత్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ పీస్ అనేది వేసుకుని మోడల్ చేసుకుని సైడ్ ఇలా వేలాడేలాగా థ్రెడ్ పెట్టి కుచ్చులు పెట్టుకుందాం. మోడల్గా తయారు చేస్తాను నైటీ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నైటీ బిట్ అనమాట. అది దీన్ని ఇలా 2 మడతలు వేసుకోవాలి. అంటే 4 మడతలు అనమాట. ఇలా 4 మడతలు వేసుకుని ఇలా సమానంగా అంచులు 2, 4 కలిసేలా చూసుకొని, ఇది మొత్తం అంతా కనిపించదు కాబట్టి ఇలా నెక్క దగ్గర చూపిస్తాను. ఇదిగో ఇలా మడత పెట్టేసుకోను. ఇదంతా కిందకి ఇలా జరిపేసుకోవాలి. ఇందులో బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్తో మోడల్ అనేది చేసుకుందాం. వేరే క్లాత్ యాడ్ చేసుకుని మోడల్ చేసుకుందాం. ఇక్కడ కలిపిన భాగాలు వస్తాయి కదా, ఈ కలిపిన భాగాలు హ్యాండ్ కుంచేసుకోవాలి. ఇక్కడ కలిపిన భాగాలు వస్తాయి కదా, ఇక్కడ చంక పెట్టుకుంటే ఇది హ్యాండ్ వచ్చేద్ది అనమాట. ఇది కూడా కుట్టిన నైటీయే. ఆల్రెడీ ఈ వీడియో కూడా నేను పెట్టాను. ఈ మోడల్ చూశారు కదా, ఈ వీడియో కూడా నేను పెట్టాను. ఇప్పుడు ఈ నైటీని తిరిగేసుకుని, నైటీ ఇంట్లో ఆదుకుంటే ఆది పెట్టుకుని నైటీ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇలా తిరగేసుకోవాలి. ఆది నైటీతో ఇలా తిరగేసుకుని ఇలా పెట్టుకోండి. దీని మీద కొద్దిగా లూజు కావాలి. లూజు పెట్టుకుందాం. ఇగో నెక్ ఎంత ఉంది అంత, షోల్డరు, ఇది చంక, కొంచెం లూజు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఇలా కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకుని పొడవు చూసుకుని కింద ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకుంటాం. ఇలా పొడవ ఇలా చూసుకుని కొంచెం మడత ఉంచుకొని, కొద్దిగా పొడవు కూడా కావాలి, అందుకని కొంచెం పొడవు పెట్టాను. హ్యాండ్ ఈ మిగిలిన క్లాత్లో కూడా హ్యాండ్ తీసుకోవచ్చు, లేదంటే పై క్లాత్ కూడా హ్యాండ్ తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ డీప్గా ఉంది. ఫ్రంట్ ఇలా వీ షేప్ ఇవ్వాలి, బ్యాక్ మాత్రం రౌండ్, ఇలా రౌండ్ ఇవ్వాలి బ్యాక్. బ్యాక్ రౌండే కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఇలా వీ షేప్ తీసేసుకుని విడదీసిన తర్వాత రౌండ్ కట్ చేసుకోవచ్చు. ఇలా విడదీసేసుకుని ఓకే, ఫ్రంట్ వీ షేప్ పెట్టుకున్నాం, బ్యాక్ రౌండ్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ పీసు మిషన్ మీద చూపిస్తాను ఎలా తీసుకోవాలని. దీన్ని కిందన అంచు కూడా కుట్టుకోక్కర్లేదు, ఈ అంచు ఉంది కాబట్టి అంచు ఉంచేసుకోవచ్చు. హ్యాండ్ పొట్టిగా కావాలితే పొట్టిగా పెట్టుకోవచ్చు. హ్యాండ్ పొట్టిగా ఉంటేనే బాగుంటుంది. నైటీ అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి హ్యాండ్ పొట్టి హ్యాండ్ వేసి కట్టుకోవాలి. ఇలా కొలుచుకొని లూజ్ అది ఇంకా అంచు కుట్టకుండా ఇది ఎంత హ్యాండ్ ఉందో అంత హ్యాండ్ పెట్టేస్తున్నాను. ఇంకా అంచు కుట్టను అనమాట.
ఇది హ్యాండ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ మోడల్ చూపిస్తాను. నైటీ వి షేప్ తీసుకున్నాం కదా, ఒక అంగుళం క్లాత్ తీసుకుని ఒక చిన్న మడత వేసుకోవాలి. వేసుకుని మెడ కుట్టుకోవాలి. ఇలా సెంటర్ చిన్ని కటింగ్ ఇచ్చి ఇప్పుడు ఈ నైటీనే చూపించే మోడలు లాంగ్ బ్లౌజ్కి పెట్టుకోవచ్చు, షార్ట్ బ్లౌజ్కి పెట్టుకోవచ్చు, డ్రెస్ టాప్కి పెట్టుకోవచ్చు, ఇలా నైటీకి పెట్టుకోవచ్చు. అన్నిటికీ యూజ్ అయ్యే మోడల్ ఇది. లెహంగా మీద బ్లౌజ్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ మోడల్. ఓకే, ఇలా మనం నెక్ వేసుకున్న తర్వాత ఇందులో బ్లూ షేడ్ ఉందని చెప్పేసి బ్లూ తీసుకున్నాను నేను. అయితే కొంచెం మంచి క్వాలిటీయే తీసుకోవాలి. మరి కాటను అంటే ఇది కాటన్ కాబట్టి ఇది నేను కాటనే తీసుకున్నాను. కాకపోతే మంచి క్వాలిటీ తీసుకున్నాను. ఇది బ్లౌజ్కి వేసుకునే క్వాలిటీ తీసుకున్నాను. 2x2 క్లాత్. ఇది వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మనం తక్కువ రేటుది వేసుకున్నాం అనుకోండి బాగోదు కదా. అందుకని మంచి మోడల్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ క్లాతే తీసుకోవాలి. ఈ భుజం బెల్ట్ ఎంత ఉందో అంతవరకు ఇలా మీకు ఎన్ని అంగుళాలు అనేది తెలియాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. నేనైతే 14 అంగుళాలు పెట్టుకుంటున్నాను. ఈ పొడవు 14. అదే షార్ట్ బ్లౌజ్కి ఈ మోడల్ కుట్టుకునేలా ఉంటే మనకుండే షార్ట్ బ్లౌజ్ పొడవును బట్టి ఈ మోడల్ తీసుకుంటాం. ఇలా 2 పీసులు తీసుకోవాలి. ఇలా ఎత్తుకుని చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి మనం ఇలా పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ ఎంత ఉందో చూసుకుని అంతకి ఓకే ఇలా గీసుకున్నాం. చాలా ఈజీగా గీసుకోవచ్చండి మోడల్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ చంక భాగం ఉంటుంది. కొంచెం ఎక్కువ తీసుకున్నా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను డబల్ పొర వేసేసుకుని డబల్ కట్ చేస్తున్నాను.
ఇక్కడ ఇలా సమానంగా మనం ఎంతవరకు కట్ చేసుకున్నామో అంతకే సమానంగా ఇలా పెట్టుకుని ఇప్పుడు నెక్క గీసుకోవాలి కదా, మరి నెక్ అనేది తీసుకుందాం. నెక్ ఎక్కడికుందో చూసుకుని ఎక్కడికుంది ఇలా వేలుతో మనకి టచ్ చేస్తే ఎత్తు కనపడుతుంది కదా, అక్కడికుందనమాట. వీ షేపు ఇలా అనుకుంటే ఎడ్జ్ తెలుస్తుంది. ఇప్పుడు చంక వైపు వదిలేసి మొత్తం అంతా కుట్టు వేసుకోవాలి. చంక వైపు ఈ సైడు వదులుకుని మెడ ఈ సైడు కిందని కుట్టు వేసుకుని తిరగేసుకోవాలి. ఇది సైడ్ అతికేటప్పటికి వెళ్ళిపోతుంది, ఇదేమో చంకలోకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుని ఈ మూల కూడా కటింగ్ ఇచ్చుకోవాలి. తిరగేసుకోవాలి. ఇలా డబల్ వేసుకోవడం వలన మనకి ఫ్రంట్ కవర్ అవుతుంది, దళసరి వస్తుంది కదా, బాగుంటుంది అనమాట. ఇంకా లేకపోతే జూలది వేసుకుని కవర్ చేసుకుంటారు కొంతమంది, అలా జూలది వేసుకోక లేకుండా ఇలా మనం డబల్ క్లాత్ వేసుకుంటే నైటీకి ఫ్రంట్ కవర్ అవుద్ది. ఇలా తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత మనం లేస్ వేసుకోవాలనుకుంటే లేస్ వేసుకోవచ్చు, లేస్ అక్కర్లేదు అనుకుంటే గోటు వేసుకోవచ్చు. ఈ మొగ్గు ఉంది కదా, మొగ్గను బయటకి ఇచ్చి దీని లోపలికి ఇచ్చేస్తున్నాం. గోల్డ్ కనిపించకుండా ఓన్లీ మొగ్గు అయితే మాత్రమే కనిపించేలా వేస్తున్నాను. ఇలా మొగ్గలేసి లేకపోతే మొగ్గలు కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు.
ఈ సైడు కుట్టు వేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ ఇలా తయారు చేయడం చూపించాను కదా, ఈ పీస్ ఎలా వేసుకోవాలనేది చూపించాను. తర్వాత బ్యాక్ సైడ్ ఏమో నెక్కి గోటు వేసి హ్యాండ్స్ అతికేసి సైడ్లు అతికేసి ఇక్కడ థ్రెడ్ వేసాను. ఇవన్నీ చూపిస్తే లెంత్ అనేది పెరిగిపోతుంది, ఇది తెలిసిందే కదా అని చెప్పేసి నేను చూపించలేదు. మోడల్ ఒకటే కదా మనకి ఇంపార్టెంట్, మీకు మోడలే కదా కావాల్సిందని చెప్పేసి నేను మోడల్ ఒకటే చూపించాను. ఇక్కడ థ్రెడ్కి కూడా ఇలా కుచ్చులు పెట్టి ఇలా చుట్టూ లేస్ అనేది వేసాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఏమైనా షో బటన్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మోడలు. ఈ మోడలు చాలా వాటికి పెట్టుకోవచ్చు అనమాట. షార్ట్ బ్లౌజ్కి, లాంగ్ బ్లౌజ్కి, తర్వాత వచ్చేసి డ్రెస్ టాప్కి, ఇలా నైటీకి, అన్నిటికీ కూడా యూజ్ అయ్యే మోడల్ ఇది. ఈ మోడల్ అనేది మీరు దేనికైనా కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే ఐటమ్స్ అన్నిటికీ కూడా ఈ మోడల్ కుట్టుకోవచ్చు. ఓకే, మరి నచ్చిన మోడల్ నైటీ మోడల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.